ఏ సామాజిక వర్గం ఓట్ల కోసం రాజకీయ పార్టీలు పరితపిస్తున్నాయి? గతంలో చేసిన తప్పిదాలు పునరావృతం కాకుండా సమన్వయం పాటిస్తున్న నేతలెవరు? ఇందుకోసం ఎవరెవరు ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు? పూర్తి వివరాలు తెలియాలంటే ఈ కథనంలోకి వెళ్లాల్సిందే. అనంతపురం జిల్లాలో రాజకీయ వేడి రోజు రోజుకి పెరుగుతోంది. జిల్లాలో అనంతపురం, కదిరి, ధర్మవరం నియోజకవర్గాల్లో ముస్లిం సామాజిక వర్గ ఓట్లు కాసింత ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు వారిని మచ్చిక చేసుకునే పనిలో పడ్డాయి. ఇందులో భాగంగా అనంతపురం నగరంలో ఇటీవల ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ముస్లిం మైనారిటీ సదస్సు నిర్వహించారు. వారికి అవసరమైన హామీలు ఇచ్చారు. ఇంతవరకు ఏ గొడవ లేదు, కానీ తాజాగా ఇప్పుడే అలజడి మొదలైంది. దీనికి కారణం స్థానిక ముస్లిం సామాజిక వర్గం వైపు కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు దృష్టి సారించడమే. ఎన్నికల్లో ఏపీలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. అప్పట్లో కొంతమంది ముస్లిం సామాజిక వర్గ నేతలను టీడీపీలో చేర్చుకునేందుకు ప్రయత్నిస్తే తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి అడ్డుకున్నారు. ఎన్నికల్లో తమను ఓడించాలని ప్రయత్నించిన వారిని ఎలా చేర్చుకుంటారంటూ భీష్మించు కూర్చున్నారు. దీంతో చేసేదేం లేక ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి, కాంగ్రెస్ నేతలు మాసూం బాబా, రషీద్ దంపతులు మినహా మిగతా వారిని టీడీపీలో చేర్చుకున్నారు. ఈ ఘటన తర్వాత జేసీ దివాకర్ రెడ్డి, ప్రభాకర్ చౌదరిల మధ్య ఫైర్ మొదలైంది. ఈ పంచాయతీ ముఖ్యమంత్రి చంద్రబాబు వరకు వెళ్ళింది. తెలుగుదేశాన్ని బలోపేతం చేయాల్సిందేనని పార్టీ నేతలను చంద్రబాబు గట్టిగా ఆదేశించడంతో జేసీ సోదరులు అప్పటికే సైలెంట్ అయ్యారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి తన రాజకీయ అనుభవాన్ని రంగరించారు. మైనారిటీ శాఖ మంత్రి ఎండి ఫరూక్, మండలి చైర్మన్ షరీఫ్ను ముస్లిం సదస్సుకి ముఖ్య అతిథులుగా ఆహ్వానించారు. వారి సమక్షంలోనే గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్, కాంగ్రెస్ నేత రషీద్ అహ్మద్ దంపతులను టీడీపీలోకి చేర్చుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తనకెవరితోనూ వైరం లేదన్నారు. అనంతపురం నగరంలో ప్రజలంతా కులమతాలకు అతీతంగా జీవనం సాగించేందుకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. రాజశేఖర్ రెడ్డి హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మైనారిటీల సంక్షేమానికి కేవలం 400 కోట్లు ఖర్చు చేస్తే గత 4 ఏళ్ల టీడీపీ పాలనలో దాదాపు 3,500 కోట్ల రూపాయలకు పైగా నిధులు ఖర్చు చేశామని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలోనే ముస్లింలకు న్యాయం జరుగుతుందని, కాబట్టి ముస్లిం సామాజిక వర్గం తెలుగుదేశం పార్టీకి మద్దతుగా నిలవాలని కోరారు. ఈ పరిణామంతో జేసీ వర్సెస్ ప్రభాకర్ చౌదరి వ్యవహారం సద్దుమణిగినట్టయింది. టీడీపీలో పరిణామాలను గమనించిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడా అప్రమత్తమైంది. టీడీపీకి పోటీగా అనంతపురం, ధర్మవరం, కదిరి ప్రాంతాల్లో మైనారిటీలతో సదస్సులు నిర్వహించింది. మైనారిటీలను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తోంది. జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఎక్కువ మంది ముస్లిం అభ్యర్థులను రంగంలోకి దించే ఆలోచన చేస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో మైనారిటీ ఓట్లు కీలకం కనుక వారు ఏ పార్టీ వైపు నిలబడతారో వేచి చూడాల్సిందే. ABN